నమస్తే. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీ నాయకులు పార్టీలు సర్వం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల్ని గెలుపు గుర్రాలని ప్రకటించి బరిలోకి దించారు. సో ఈ నేపథ్యంలో ఇక రాష్ట్ర రాజకీయాల విషయంకి వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. దాదాపు 14 మంది అభ్యర్థుల్ని ప్రకటించి బరిలోకి దించినటువంటి సందర్భం. సో ఇలా సాగుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలంతా ఏకమయ్యారు. మాకు అన్యాయం జరిగింది, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము అనుకున్నటువంటి సీట్లు మాకు రాలేకపోయాయి. సో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు అన్యాయం జరిగింది. మోత్కుపల్లి నరసింహ గారు ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసలు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి, మాదిగల డిమాండ్ ఏంటి, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో మాజీ మంత్రులుగా దాదాపు 30 ఏళ్ల పాటు మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు. సో ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. సో మాదిగలకు ఒక పెద్ద దిగ్గా ఉన్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో. సో మీ దగ్గరికి తీసుకొచ్చినటువంటి డిమాండ్ ఏంటి? సో మీరు ప్రభుత్వం ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? లే ప్రభుత్వం పార్టీ ఏదైనా కూడా సామాజిక న్యాయం అనేది ఒకటి ఉంది. ఆ సామాజిక న్యాయం జరగాలనే కదా ఈ పోరాటాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రకరకాల కులాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలు చైతన్యవంతులు అయ్యారు, చదువుకున్నారు, వాళ్ళ హక్కులు వాళ్ళు పొందే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, ఏ ప్రభుత్వం అన్నా కానీ. కాబట్టి వాళ్ళ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మరి మా కులాన్ని మొత్తంగా మాదిగ జాతినే పక్కన పెట్టి మాదిగ పదమే లేకుండా చేసి పార్లమెంటు పోకుండా చేసి అసలు రిజర్వేషన్లో నుంచే మాదిగలను తొలగించిన పరిస్థితి తీసుకొచ్చారు. ఒకవేళ దీంట్లో కనుక రాకపోతే రేపు అసెంబ్లీలో కూడా ఇవ్వరు. మేము వాళ్ళు ఇవ్వలేదు, ఏం చేశారు, ఇండేమి ఏం చేశారు అనే పరిస్థితి వస్తుంది కదా. ఇది మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి పార్టీ ఇప్పటికైనా ఆలోచించి మరి సరైన నిర్ణయం తీసుకొని సామాజిక న్యాయం చేయాలి. మాదిగలకు 100% టికెట్లు ఇచ్చి గౌరవించి రేపు ఓటింగ్కి పోతే మంచిదనేది నా అభిప్రాయం. ఇప్పుడు మాజీ మంత్రిగా పనిచేస్తున్నట్టు మీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. సో మాదిగ జాతికి సంబంధించి ఇప్పటికే వరంగల్ నుంచి మీరు ఒక దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది గాంధీ భవన్లో, నాకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వనట్టు. సో మీకు కూడా అవకాశం ఇవ్వకుండా వేరే పార్టీలో వచ్చినటువంటి కొంతమంది నాయకురాలకు అవకాశం ఇచ్చింది వరంగల్ సీటు. సో నమ్మకం ఉన్నదా ఇప్పటికైనా కూడా? ఎందుకంటే మీలాంటి సీనియర్ నాయకులకే అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో మాదిగ జాతికి సంబంధించి కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకన్నా అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తుందా భవిష్యత్తులో ఈ పార్టీలో? పార్టీ కదా, పార్టీ అనేది కొన్నిసార్లు ఒడిదుడుకులు జరిగినా దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉన్నది. కాబట్టి పార్టీ తప్పకుండా జరిగిన పొరపాట్లను సరి చేసుకోవాలి అని నాలాంటి సీనియర్ నాయకుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పటికైనా జరిగిన తప్పును సరి చేసుకొని పార్లమెంట్ ఎన్నికలకు పోతే మంచిది. మాదిగలు సుమారు 80% ఉన్నటువంటి మాదిగలకు అసలు మాదిగలకు టికెటే లేదు, చోటే లేదు, అంటరాని వాళ్ళని చూసేటువంటి పద్ధతి ఉండటం మంచి పద్ధతి కాదు. ఇమ్మీడియట్గా వాళ్ళు సరి చేసుకోవాలి. లేకపోతే మాదిగలకు రిజర్వేషన్ల నుంచి తొలగించే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మాదిగ జాతి మొత్తం తిరగబడే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకూడదని నా కోరిక. ఇప్పుడు మోత్కుపల్లి గారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చినాక ఏమైనా ప్రాధాన్యత తగ్గించిరా, లేకపోతే మీరు ప్రాధాన్యత మీరు తగ్గించుకుంటున్నారు? ప్రభుత్వం తగ్గించిందా, మీరు తగ్గించుకుంటారు? ఎందుకంటే పెద్దగా కనిపించట్లేదు ఎక్కడ ముఖ్యమంత్రి గారిని కలవడం కావచ్చు, ఇతర వేదికల మీద కూడా పెద్దగా మోత్కుపల్లి గారి ప్రాధాన్యత మాకు కనిపించట్లేదు. కారణం ఏమై ఉండొచ్చు? ప్రాధాన్యత కల్పించలేదని అడుగు, కానీ ప్రాధాన్యత నేను తగ్గించుకోవటం ఏంటే క్వశ్చన్ బాగాలేదు ఒకటి. రెండోది ఏంటంటే ఎవరు ఏ ప్రాధాన్యత ఇస్తే మనం పెద్దోళ్ళమేం కాము. మనకుండే గౌరవం మనకు ఉండదు, మనకుండే క్యారెక్టర్ని బట్టి మనకు అవకాశాలు రావాలి. రాకపోతే అది వాళ్ళ బలహీనత, అవతల బలహీనత, మనల్ని గౌరవించలేకపోతే. అర్థమైందా? గౌరవిస్తే సంతోషం. ఇష్యూ ఏమిటంటే ఇక్కడ ఒక జాతి నాయకుడిగా నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే నా సంగతి పక్కన పెట్టు, నా జాతికి మేలు జరగాలని మాత్రమే నేను కోరుకుంటాను. మీరు ఇంతమంది మాదిగ జాతికి మేలు జరగాలి. ఇంతమంది సీఎంలతో కలిసి పనిచేసారు, వాళ్ళంతా ఒక స్టైలు, రేవంత్ రెడ్డి ఒక స్టైల్ అంటూ కొంతమంది అంటుంటారు. సో కంపేర్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? ఏం మరి మాది వాళ్ళకి ఇవ్వకపోతే అట్లే అనిపిస్తుంది, ఉన్నమాట కదా. అట్లా కనబడుతుంది కానీ సరి చేసుకోవాలి. మేము పెద్దోళ్ళని చెప్తున్నాం, మా మాట వింటే ఆయనకే మేలు. ఓకే, అట్లా మాట వింటే ఆయనకు మేలు. మేము పార్టీలో పనిచేస్తామంటున్నాం కదా. 40 సంవత్సరాల అనుభవం ఉండి రాష్ట్రమంతా పేరున్న నాయకుడిగా నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పటం అది ఆయన గర్వించాలి, సంతోషపడాలి. సార్ ఇప్పటికే మందకృష్ణ మాదిగా మీరు ఏ పార్టీలోనే ఉండండి బీజేపీకి ఓటేనని ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చిండు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మైనస్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే టికెట్ ఇవ్వట్లేదు. మాదిగలకు ఇవ్వకపోతే నష్టం వస్తుందండి.
మాదిగలకు ఇవ్వకపోతే గ్యారెంటీగా నష్టం వస్తుంది. అది నష్టం జరగకుండా చూడాలనే నేను ఈ మాటలు మాట్లాడుతా ఉన్నా. అట్లా నష్టం జరగకుండా ఉండాలి, సీట్లు కాంగ్రెస్కి గెలవాలి. ఒక సీనియర్ నాయకులుగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే అణగారిన వర్గాలు, వెనుకబడినటువంటి వర్గాలే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్ బ్యాంకు. సో అటువంటి మాదిగలు, వెనుకబడినటువంటి తరగతి వాళ్ళకు మీరు టికెట్లు ఇవ్వకపోతే భవిష్యత్ పార్లమెంట్ ఎన్నికలు మనకు భారీ దెబ్బ తగులుతుంది అన్నటువంటి ఇంటిమేషన్ మీరు ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం? ఇప్పుడు చెప్తున్నా కదా, నేను నీ ద్వారానే చెప్తున్నా కదా, మీడియా సాక్షిగా చెప్పాను కదా, మొన్న కూడా చెప్పాను కదా, ఇవాళ కూడా చెప్తాను, మళ్ళీ కూడా చెప్తాను. మాదిగ జాతికి అన్యాయం జరగొద్దు, జరగటం మంచిది కాదు, పార్టీ ఉనికికే దెబ్బ వస్తుంది, ఆలోచన చేసుకోమని చెప్తున్నా. నేను మేమందరం పార్టీ పరంగా పనిచేసే వాళ్ళంగా చెప్తున్నాం. మా మాట వినండి, మేము ప్రతిపక్షం కాదు, మేము రేవంత్ రెడ్డి పక్షమే. కానీ అన్యాయం జరిగితే అన్యాయమే చెప్పాలి కదా, అందుకని నేను చెప్తా ఉన్నా. ఆయన వింటే ఆయనకు మంచిది. అలా అవుతారంటారా? మోత్కుపల్లి గారి సూచనలు, మోత్కుపల్లి గారు ఏందో మరి ఆయనకు కూడా తెలుసు, అవన్నీ తెలుసు. కానీ నేను ఒక మాట చెప్పేది ఏంటంటే, ఇక్కడ మన వ్యక్తిగత విషయాలు కాదు, ఒక జాతి నష్టపోతుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, ఆయన మీద ఉంది, మా మీద కూడా ఉంది. ఓకే. కానీ టికెట్లు కేటాయించిన తర్వాత, అంటే మాలలకు కేటాయించి మాదిగలకు కేటాయించిన సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కూడా ఎక్కడ ఏ విషయాన్ని అయితే చెప్పలేదు. అంటే మీరు ఎక్కడ నారాజు కాకండి, భవిష్యత్తులో మీకు మంచి పదవులు ఇస్తాము, లేకపోతే ఇంకొకటి కల్పిస్తాము అవకాశం అని ఎక్కడైతే చెప్పలేదు. సో మీరు ఏమైనా ఎదురు చూస్తారా? అటువంటి మాట ఏమైనా ఇస్తుండొచ్చు మాకు చెప్తున్నటువంటి దాన్ని? నాకు ఎదురు చూసే అలవాట్లేదు. ఓకే, ఎదురు చూసే అలవాటు. ఎదురు చూసే అలవాటు ఏదో వాళ్ళ దగ్గర పోయి ప్రాధేయపడాల్సిన అవసరం అయితే నాకు లేదు. కాబట్టి నేను ఏది ఉంటుందో అదే మాట్లాడతా. నేను ఒకటే చెప్తున్నా, అరే కేసీఆర్ అసలు 2 సీట్లు ఇచ్చిండు కదా, అటు వరంగల్ ఇచ్చిండు, నాగర్ కర్నూలు ఇచ్చిండు కదా పోయినసారి కూడా. కాబట్టి వాళ్ళ నేను అనేది ఏంటంటే, రేపు అవతల పక్షం వాళ్ళని మాట్లాడడానికి ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ఏం మాట్లాడతాం మనం? అది కరెక్ట్ కాదు. కాబట్టి మాదిగ జాతిని తొక్కేసే పరిస్థితి తీసుకొస్తే మంచిది కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కూడా మీరు కలుద్దామని చాలా ప్రయత్నాలు చేస్తారని చెప్పేసి ఇప్పటిదాకా మేము విన్నాం. సో సీనియర్ మోస్ట్ నాయకులు మీకే అవకాశం ఇవ్వట్లేదంటే అసలు ఎట్లా చూసుకోవాలి? ఎందుకు? కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు. ఇంకా కారణాలు ఏమన్నా భవిష్యత్తులో మాట్లాడుకుందాం. సో మళ్ళీ ఏమైనా ప్రయత్నాలు చేస్తారా ముఖ్యమంత్రి గారిని కలిసి? రోజు చేస్తాం, రోజు చేయాలి, మా బాధ్యత, రోజు చేస్తూనే ఉంటాం. ఓకే, ఫోన్ల ద్వారా మాట్లాడే కదా, ఏముందన్నా మాట్లాడుతున్నాము. ఆయన పిలిస్తే పోతాం, మాట్లాడతాం ఖచ్చితంగా. ఓకే సార్, ఈ ఒక్కసారి మాదిగా టాపిక్ మనం బయట పక్కన పెడితే ఒకసారిగా తెలంగాణ రాజకీయాల విషయాలు ఏమనిపిస్తారు? ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ వచ్చిన తర్వాత పేద వర్గాలకు ఏదైతే జరుగుతుందో అనుకున్నామో అది కేసీఆర్ గారు కూడా పూర్తి చేయలేకపోయారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేసుకుందామని అనుకుంటున్నాం, కానీ ఇక నిర్ణయం ఏమి ఇట్లా జరుగుతుంది. కేసీఆర్ గారు దళిత బంధు అన్నారు, దాన్ని చూసి మీరు దాని ఆకర్షితులయ్యే మీరు పార్టీకి వచ్చిన సందర్భం. మంచి స్కీమ్ అది, చేస్తే మంచి స్కీమే, కానీ అది అమలు కాలేదు కదా. సరే, ఓకే. సో మరి ఎట్లాగూ బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ఎట్లా దళితులకు న్యాయం చేయలేకపోయింది? కాంగ్రెస్ అన్న భవిష్యత్తులో ఏమైనా న్యాయం చేసే అవకాశం అనిపిస్తుందా మీకు? అదేనయ్యా, నేను ఇంతకుముందు ఏం చెప్పా, తెలంగాణ వస్తే ఏదో మాకేదో ఒరుగుతుందని దళిత వర్గాలంతా ఎగబడి చచ్చిపోయారు పాపం. కానీ అక్కడ సరి అయిన న్యాయం జరగలేదని కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అయినా సమన్యాయం, సమధర్మం, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా చేయాలి. కానీ నిర్ణయాలు ఇట్లా తీసుకుంటే మాత్రం చాలా కష్టం వస్తుంది, పార్టీకి కష్టం వస్తుంది. ఓకే సార్, ఫైనల్గా తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చర్చనీయాంశం ఉంది. సో మోత్కుపల్లి గారు భవిష్యత్తులో మీరు కూడా పనిచేసారు, రాజకీయాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నది. మీ ఫోన్ ఎప్పుడైనా ట్యాప్ అయినట్టు అనిపించిందా? అనుమానాలు నా దగ్గర ఏముందని, నన్ను ఏం ట్యాప్ చేస్తారా? ఏముందని నా దగ్గర ట్యాప్ చేయడానికి? చాలా మంది ఫోన్లు ట్యాప్ అయిన బయట కంప్లైంట్లు ఇస్తున్నారు, ఫిర్యాదు చేస్తున్నారు. నా దగ్గర ఏముంది బిడ్డ, నేను నాది తెరిచిన పుస్తకం, వైట్ పేపర్. ఎవరు ట్యాపింగ్ చేసుకొని ఏం చేసేది? ఓకే, అలాంటి సంఘటనలు ఏం జరగలేదు, నాకైతే జరగలేదు. ఏమనిపిస్తుంది సార్, ఈ వరుసగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు నాయకులంతా కారు ఖాళీ అవుతున్నది? ఇప్పుడు అదే మరి ఇంతకుముందు అన్ని పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరలేదా, టీఆర్ఎస్లో. ఇప్పుడు అది అధికారం పోయింది, ఇళ్ళకి వస్తారు. ఇప్పుడు ఇది అధికారం పోతే మళ్ళీ వచ్చిన దాంట్లోకి పోతారు. ఇది కొంతమందికి ఇది వలస వాతావరణం ఉండనే ఉంటుంది. కానీ పార్టీలు అట్లా ఎంకరేజ్ చేయొద్దు. కానీ కాంగ్రెస్ పార్టీ బెదిరించి వాళ్ళ కేసులు పెడతామని బెదిరించి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టున్నారు కదా. ఏముంటే ఏం కేసులు? బోడీ కేసులు, పొద్దున్న కేసులు, ఏం కేసులు? అన్ని తప్పులు ఏం చేసిరు? తప్పులు చేసినోనికి బాధ ఉంటుంది, చేయనోనికి ఏం బాధ ఉంటుంది కదా.
అంటే ఇష్టపూరితంగా వస్తున్నారంటారా కాంగ్రెస్లోకి వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు? ఎవడు ఎందుకు వస్తుండో నాకు చెప్పొస్తురా, నాకేం తెలుసు, నాకు తెలియదుగా. ఎందుకు వస్తురో ఎవడి ఆలోచన ఏముందో, రకరకాల బిజినెస్లు, రకరకాల వ్యాపారాలు, అధికారం ఉంటే తప్ప వాళ్ళకి ఆటలు నడువయి అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇళ్ళకి పోతారు, వాళ్ళకెళ్ళి ఇళ్ళకి వస్తారు, ఇళ్ళకి వెళ్ళాలి, అది కామన్. అని కొంతమంది అంటున్నారు దొంగలకు అవినీతి పరులకు కాంగ్రెస్ పార్టీ చోటిచ్చే అవకాశం ఉన్నది, చోటిస్తున్నది, భవిష్యత్తులో కోలుకొని దెబ్బ పడుతుంది కాంగ్రెస్ అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా, మీరు నాకు ఇంకా 5 ఏళ్ళు సమయం ఉంది, ఇప్పుడే కంక్లూజన్ నన్ను ఎట్లా చేయమంటావు చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు 5 ఏళ్ళ సమయం అనేది 3 నెలలు కాలేదు. ఇవన్నీ ప్రశ్నలకు అవసరం లేదు, ఊహించి సమాధానాలు చెప్పకూడదు ఎప్పుడైనా, ప్రాక్టికల్ ఉండాలి. సరే సార్, ఫైనల్గా మీ మాదిగ జాతి బిడ్డలకు ఏం చెప్పదలుచుకున్నారు పార్లమెంట్ ఎన్నికల? నా మాదిగ జాతి బిడ్డలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఖచ్చితంగా రిజర్వేషన్లు పోగొట్టుకోవద్దు. ఈసారి పార్లమెంట్లో కనుక రిజర్వేషన్ల సీటు రాకపోతే రేపు అసెంబ్లీలో కూడా ఇయ్యరు. అంటే దీన్ని బట్టి రేపు రిజర్వేషన్లే మనకు ఉండయి, ఏబిసిడీలు కూడా రావు. కాబట్టి ఇవన్నీ సాధించుకోవాలంటే ఖచ్చితంగా పార్లమెంటు సీట్లు కూడా మనం సంపాదించుకోవాలి. దాని గురించే మనం అంతా ఫైట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మోత్కుపల్లి గారి మనసులో మాట బయట పెట్టారు. మాదిగ జాతికి అన్యాయం జరుగుతున్నది, సో అన్యాయం జరగొద్దంటే మనం అంతా మేలుకోవాలి. సో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. సో భవిష్యత్తులో ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తారన్నటువంటి నమ్మకంతో ఉన్నట్టయితే తెలుస్తుంది. చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం మరి మాదిగ బిడ్డలకు ఎటువంటి న్యాయం చేయబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.